సందర్భం మందు మరి 21, 22 వచనం 2 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 21, 22 వచనాన్ని చదివితే ఫిలిష్తీయులు దావీదును పట్టుకున్నది 20 వచనం. కాబట్టి దావీదు వచ్చి చేసి పోనట్లు నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసినని ఆ స్థలమునకు పేరు పెట్టెను. 18 చూద్దాం. 5:18 రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహముగా వారిని ఎదుర్కొనుటకు పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించదనని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఇశ్రాయేలు విరోధముగా రెఫాయీము లోయలో మిడతల దండు వచ్చినట్టుగా వారు వచ్చి ఫిలిష్తీయులు వచ్చి మరి అక్కడ వ్యాపించినప్పుడు దావీదు దేవుని సముఖంలో అడిగాడు, జయాన్ని పొందాడు. అక్కడ బెయిల్ పెరాజిము అని పేరు పెట్టడం జరిగింది. అలా పెట్టి ముందుకు దావీదు జీవితంలో అనేక పోరాటాలను దావీదు తరమబడుతూనే దావీదు జీవితాన్ని కొనసాగించడం జరిగింది. అయితే దేవాతి దేవుడు అలా తరమబడుతున్నటువంటి దావీదు జీవితంలో అనేక గొప్ప గొప్ప కార్యములను దేవుడు దావీదు జీవితంలో దేవుడు చేయడం జరిగింది. హల్లెలూయా. అయితే ఆత్మీయ జీవితంలో అనేక పోరాటాలు మనము ఎదుర్కొంటున్న మన జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యములను దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప గొప్ప కార్యములను చేయబోతున్నాడు. అయితే ఆయన చేసే గొప్ప కార్యములను గురించి మరి మనం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గనుక చదివితే, యెహెజ్కేలు గ్రంథము 34:16. స్తోత్రం. చూడండి, ఆయన చేసే గొప్ప కార్యాలు ఏంటి అంటే, తప్పిపోయిన దానిని ఆయన వెతుకుతాడంట. ఒకవేళ మన దేవుడి మీద ఆధారపడకపోయినా, దేవుడిని మీద నమ్మకం ఉంచకపోయినా, విశ్వసించకపోయినా, తప్పిపోయి మనము ఉన్నా, పాపంలో పడి ఉన్నా, వేదనలో వ్యాధిలో ఉన్నా, దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు. తన కన్నులు మనల్ని వెతుకుతూ ఉన్నది. దేని కొరకు అంటే, దేని కొరకు దేవుని యొక్క కన్నులు మనల్ని వెతుకుతూ ఉన్నది అంటే, మనల్ని అలాగే అర్ధాంతరంగా విడిచిపెట్టడానికి దేవునికి ఇష్టం లేదు. అయితే ఆయన యొక్క కన్నులు వెతుకుచున్నది దేని కొరకు అంటే, రక్షణను దేవుడు మనకు దయచేయుటకు. హల్లెలూయా. అనేక మంది తప్పిపోయి ఉంటున్నారు. దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాను నేను దేవుని సముఖంలో. దావీదు జీవితంలో, దేవా మీరు విచారణ చేసినప్పుడు అద్భుతం చేశావు, ఆశ్చర్యంగా అపురూపమైన కార్యములు చేశావు. అయితే నా చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎంతో మంది నశించిపోతున్నారయ్యా, నా ప్రజలు ఎంతో మంది నశించిపోతున్నారయ్యా అని చెప్పి దేవుని సముఖంలో ప్రార్థన చేసి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ దేవుడి సముఖంలో విలపిస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటే ఈ మాట అండి. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. హల్లెలూయా. తప్పిపోయిన వాటిని ఆయన ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. తప్పిపోయిన ప్రతి వ్యక్తిని దేవుడు వెతికి రక్షించబోతున్నాడు. హల్లెలూయా.
అయితే తప్పిపోయినటువంటి మనము అయ్యో నేను తప్పిపోయాము అన్న విషయాన్ని మీరు గమనించి గుర్తించగలిగితే, ఆ విషయాన్ని మీరు గుర్తించగలిగితే ఇక ఇక మీకు తిరుగు అనేది ఉండదు. హల్లెలూయా. ఇక తిరుగు అనేది మీకు ఉండదు. తప్పిపోయినటువంటి మిమ్మల్ని దేవుడు రక్షించు అనేక మందిని ఈ కడవరి కాలంలో రక్షించి మందలోకి దేవుడు చేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత్యకాలపు అభిషేకము ఈ పరిసర ప్రాంతంలో మాత్రమే కాదు, యావత్ ప్రపంచం మీద కుమ్మరించబడుతూ ఉన్నది. ఒక పక్క యుద్ధాలు జరుగుతూనే ఉంటది, ఒక పక్క అనేక విహాయమైన క్రియలు చర్యలు జరుగుతూనే ఉంటది, ఒక పక్క రక్షణ కార్యములు, అభిషేక కార్యములు, మహిమ కార్యములు ఒక పక్క జరుగుతూనే ఉంటది. చప్పట్లు తట్టి దేవుని నామమున మహిమ పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు తప్పిపోయిన వాటిని వెతుకుతాడు. ఏంటంట? త్రోలి వేసిన దానిని మరలా తోలుకొని వస్తాడంట. కొన్నిటిని దేవాతి దేవుడు వారు యొక్క చేసిన ప్రవర్తన బట్టో, కార్యములను బట్టో, పాపాన్ని బట్టో దేవుడు వారిని ఇక వద్దు అని చెప్పి బయటికి నెట్టేసిన వారిని కూడా దేవుడు మరలా తోడుకొని రాబోతున్నాడంట. అంటే దేవునికి దూరంగా ఉన్నవారు కూడా దేవునికి సమీపస్తులుగా దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి దూరంగా ఉన్నవారు కూడా దేవునికి సమీపస్తులుగా దేవుడు మార్చి దేవుడు తన దగ్గరికి తీసుకొని వచ్చుచూ ఉన్నాడు. అనేక మందిని దేవుడు మరి తన దగ్గరికి నడిపించుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క సముఖంలో ఆయన దగ్గరికి వచ్చిన ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదు. హల్లెలూయా. తన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని త్రోసివేయలేదు. అయితే దేవాతి దేవుడు తన దగ్గరికి రాని వారిని కూడా దేవాతి దేవుడు వెతికి తన దగ్గరికి నడిపించుకోబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు గాని గాయపడిన దానిని కట్టుదును, దుర్లభముగా ఉన్న వాటికి బలపరుస్తాడు. హల్లెలూయా. గాయపడిన వారిని కార్యములను, అనేక సూచక బలమైన కార్యములను దావీదు జీవితంలో చేశాడు. అయితే ఆయన అపూర్వమైనటువంటి కార్యములను చేయుటకు పరాజయము కొండ మీద ఎలాగైతే లేచాడో, ఈ కడవరి కాలంలో దేవాతి దేవుడు దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మనకును తోడుగా ఉండి నీ నా జీవితంలో గొప్ప కార్యములు చేయుటకు ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. నేను చూచుచూ ఉన్నాను, ఒక కుటుంబం గర్భఫలము లేక చాలా ఎదురు చూపుతూ వచ్చి ఉన్నారు. వచ్చే సంవత్సరం మీరు పిల్లలతో రాబోతున్నారు. మహిమ కార్యములను ఆయన చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క లేఖన భాగంలో దావీదు కనుక మనం చూసినట్లయితే అదే అధ్యాయము 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదివితే, 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే దావీదు చేసెను నీవు వెళ్ళవద్దు, చెప్పబడి ఉన్నది, కమ్మల చెట్లు చాటున నువ్వు ఎదురుగా వెళ్ళి కూర్చో. ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నారు. అయితే ఆ ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వారిని ఎదుర్కొనడానికి నువ్వు డైరెక్ట్గా వెళ్ళొద్దు. నువ్వు చుట్టూ తిరిగి వెళ్ళి కమ్మల చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చెయ్యి, కూర్చో అన్నాడు. హల్లెలూయా. దానికి ఎదురుగా కూర్చో అని చెప్పాడు. దేవుడు దావీదుకి ఎలాగైతే ఏమైతే చెప్పాడో ఆ ప్రకారముగానే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా దావీదు ప్రవర్తించాడు, ప్రయత్నించాడు, విజయాన్ని పొందాడు. అయితే దావీదు జీవితంలో ఫిలిష్తీయులు కంబలి చెట్టు యొక్క
ఆ యొక్క చప్పుడు వినగానే వారు ఏం చేశారంటే, ఆ చప్పుడు వినగానే వారు ఏమయ్యారంటే భయపడి వారికి వారి హతులైపోయారు, పారిపోయారు అనమాట. కారణం ఏంటంటే వారికి అతి అనుభవం ఉన్నది. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం గనుక చూస్తే, దేవుడు ఉరుములను మెరుపులను మెరిపించినప్పుడు శత్రువులు ఏమయ్యారంటే భయపడి పారిపోయారు. హల్లెలూయా. భయపడి పారిపోయారు. కారణం ఏంటంటే ఆల్రెడీ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క బలము కొంతమందికి తెలుసున్నప్పటికీ దేవునితో కొంతమంది పెట్టుకుంటూనే ఉంటారు. హల్లెలూయా. కొంతమంది ఆడుకుంటూనే ఉంటారు, ఫిలిష్తీయుల్లాగా ఆడుకుంటారు. ఆయన ఉరుములు మెరుపులు మెరిపించినప్పుడు వారు పారిపోయారు. హల్లెలూయా. అయితే దావీదు కంబలి చెట్లకు ఎదురుగా వెళ్ళి కూర్చున్నప్పుడు, ఆ కంబలి చెట్ల యొక్క కొనల యొక్క చప్పుడు వినగానే వారు భయపడి, వారు వేరే రాజులతో చేతులు కలిపి మన మీదకి వస్తున్నారు అని చెప్పి వారు పారిపోయారు అన్నట్టు. ఆ కంబలి చెట్ల యొక్క కొన చప్పుడు వినగానే వారు పారిపోయారు. దేవాతి దేవుడు చెప్పినట్టుగా నువ్వు కనుక ప్రవర్తించి నడిస్తే నీ జీవితంలో ఏది శత్రువులు వెంట వచ్చినా, ఇక కాదు అనుకున్నా కూడా అందులో నుంచి విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు చప్పట్లు తట్టు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదు జీవితంలో ఇటువంటి మేలైనటువంటి అపూర్వమైనటువంటి కార్యాలు దావీదు జీవితంలో జరగడానికి గల కారణం ఏంటంటే, దావీదు ఎప్పుడు కూడా ఒక మాట అంటూ ఉంటాడు. 23వ సంకీర్తన 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కూడా కలగదు. దేవుడు నా కాపరి, నాకు ఏమి కూడా కలగదు. నాకేం తక్కువ కాదు, ఏది కూడా నా వెంట ఏమీ రాదు, నాకేం జరగదు, ఈ అపాయం నాకు రాదని దావీదు ఒక ధైర్యం. కారణం ఏంటంటే ప్రతి విషయం దేవుడి మీద ఆధారపడినటువంటి జీవితం దావీదుది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా దేవుడి మీద మాత్రమే ఆధారపడాలి. లోకం మీద ఆధారపడద్దు, లోకంలో ఉన్న వాటి మీద ఆధారపడద్దు, ధనము మీద ఆధారపడద్దు, బలము మీద ఆధారపడద్దు, పదవుల మీద ఆధారపడద్దు, నాయకుల మీద ఆధారపడద్దు. కానీ దేవుని మీద ఆధారపడితే దేవుడు మీ పక్షమున గొప్ప గొప్ప కార్యములను దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు ఆధారపడాల్సింది దేవుడి మీద మాత్రమే, నువ్వు ఆశ్రయించాల్సింది దేవుడి మీద మాత్రమే. ఒక రాజు అయినప్పటికీ కూడా రాజు తన బలాన్ని ఆధారం చేసుకోక దేవుడి మీద ఆధారపడినట్టుగా మీరు కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడి మీదే ఆశ్రయించి మీ యొక్క వ్యాధి, బాధ, కష్టం ఏదైనా కావచ్చు. హల్లెలూయా. అంత మాత్రము కాదు దావీదు దినానికి అనేక కీర్తి ప్రసిద్ధి చెందిందంట, అభివృద్ధి చెందిందంట, విస్తరించబడిందంట. కారణం ఏంటంటే దావీదు ఎప్పుడు కూడా దేవుడు అనే తపన, ఆ మనసు దావీదుకు ఉండేది. మీలో ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడే మనసు, దేవుడి మీద ఆనుకునే ఆ మనసు మీకందరికీ కూడా రావాలి. ఆమేన్, హల్లెలూయా. లోకం వైపు చూడద్దు, ఎందుకంటే యేసుక్రీస్తు వారు అతి త్వరలో రాబోతూ ఉన్నారు. కనుక మీరందరూ కూడా ఆయన అతి త్వరలో రాబోతున్నారు కనుక మీరందరూ కూడా దావీదు వలె దేవుడి మీద మాత్రమే ఆధారపడితే దావీదు జీవితంలో గొప్ప కార్యములు, బలమైన కార్యములు ఎలాగైతే దేవుడు చేశాడో అలాగే నా జీవితంలో చేయుటకు ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు వలె మీరు దేవుడి మీద ఆధారపడండి.
దేవుడి మీద ఆధారపడి మరి ముందుకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అని చెప్పమన్నది ఒకటే, దావీదు నా మీద ఆధారపడ్డాడు. బైబిల్లో చాలా మంది దేవుడి మీద ఆధారపడ్డారు. అలా చెప్పుకొని ప్రసంగం చేయడానికి నేను నిలబడలేదు. ఉపవాస ప్రార్థనలో దేవుడు ఏది మాట అయితే చెప్పమన్నాడో ఆ మాట మాత్రమే మీతో నేను చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి మీద మాత్రం ఆధారపడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి అపురూపమైనటువంటి కార్యములను దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కార్యములను మీరు చూడాలి, పొందాలి అనుకుంటూ ఉన్నారా? అయితే దావీదు వలె దేవుడి మీద ఆధారపడండి, దేవుడు మిమ్మల్ని దీవించును. మనమందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మనమందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందామండి. మనమందరం లేచి నిలబడదాం, మరి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. దావీదుని మా ఎదుట ఉంచారు. దావీదు జీవితంలో నీ మీద ఆధారపడడం వలన యుద్ధంలో జయాన్ని, ప్రతి విషయంలో ప్రభు తన విజయాన్ని దావీదు చూడగలిగాడు స్వామి. అలాగన ప్రభువా మేము కూడా ప్రభువా నీ మీద ప్రభువా ఆనుకొని నీ మీదే ఆధారపడి, దావీదు ఎలాగైతే మంచి హృదయం కలిగి నిన్ను ఆనుకొని జీవించాడో అతి హృదయం నాకు నువ్వు దయచేయండి ప్రభువా. నిన్నే నీ మీద ఆధారపడి హృదయం నాకు దయచేయండి ప్రభు అని చెప్పి దేవుని తట్టు చూచి ప్రార్థన చేద్దామా, అడుగుదామా, ప్రార్థన చేద్దామా. ఎందుకంటే ఈ దినము దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఎందుకంటే మనము ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన మాట్లాడింది ఒకటే, దావీదుని మన ఎదుట ఉంచాడు. అంతే, దావీదుని మన ఎదుట ఉంచి, దావీదు ఎలాగైతే తన మీద ఆధారపడ్డాడో, తన మీద ఆధారపడిన దావీదుకి తాను ఎలాగైతే మరి గరాజీము కొండ మీద ఎలాగైతే లేచి గొప్ప కార్యములు చేశాడు, అలాగ నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. మహిమ కార్యములను చేయబోతున్నాడు. మీలో చాలా మంది దేవునికి చాలా దూరంగా ఉంటున్నారండి. చాలా మంది దేవునికి దూరంగా ఉన్నారు, భ్రమలో ఉన్నారండి. దయచేసి భ్రమలో నుంచి బయటకు వచ్చి దేవునికి దూరంగా ఉన్నాం, దేవునికి సమీపస్తులుగా ఆయనకి దగ్గరగా వచ్చేయండి, ఆయనకి చేరువుగా రండి. నీకు అర్థమవుతుందా నీ జీవితంలో జరుగుతున్న పోరాటం, వేదనకి కారణం నీ జీవితంలో దేవుడు లేకుండా పోవడమే. దావీదుకు కూడా పోరాటం ఎదురైంది. అయితే దావీదు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యుద్ధములో వెళ్ళిన ప్రతి యుద్ధములో జయాన్ని చూడగలిగాడు దావీదు. నువ్వు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం లేకుండా నష్టపోతున్నావు కదా. నువ్వు ప్రయాణం చేసే ప్రయాణంలో నీ మార్గంలో దీవెన లేకుండా నిట్టూర్పులే, పడబొప్పులే, అలాంటి స్థితిలోనే ఉన్నావు కదా. నీ పరిస్థితి మార్చబడాలి అంటే దావీదు దేవుడి మీద ఆధారపడినట్టుగా నీవు దేవుడి మీద ఆధారపడతావా? ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడతావా? ఆలోచించు. దేవునికి దూరంగా ఉన్న సహోదరుడు, ఆ సహోదరి ఇక మీదటైనా దేవునికి సమీపస్తులుగా వస్తారా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. చాలా హృదయాలు నాకు దూరంగా ఉంటున్నాయి, మీకు అనేక ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఆయనకి దూరంగా మీరు ఉండడాన్ని బట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మీరు పొందలేకపోతున్నారు. ఇది నిజమా? ఇది నిజం కదా? ఇది నిజమే కదా? ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు కలదు, ఎన్ని వాగ్దానాలు ఉన్నది. ఒక
నీ జీవితంలో నెరవేర్చబడలేదే? కారణం ఏంటి? ఒక వాగ్దానం కూడా నీ జీవితంలో నెరవేర్చబడకుండా పోవడానికి గల కారణం ఏంటి? నువ్వు నేను దేవునికి దూరంగా ఉండడాన్ని బట్టే కదా ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడకుండా పోయింది. ఆలోచించు, ఆలోచించు. ప్రతి వారము దైవజనుల్ని నిలబెట్టి ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నీతో మాట్లాడుతూనే వచ్చాడు. ఒకవేళ సంఘాలు వేరుగా ఉండొచ్చు, డినామినేషన్లు వేరుగా ఉండొచ్చు, ప్రాంతాలు వేరుగా ఉండొచ్చు, దేవుడు అన్నవాడు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు నీతో పలు రీతులుగా పలు రకాలుగా దేవుడు మాట్లాడినా నాకు కాదులే, నా ఎదుటి వారికని, నా ప్రక్కన వారికని, నా ముందు ఉన్న వారికని, నా వెనుకున్న వారికని, పలానా వ్యక్తికని నిన్ను నీవు సమర్థించుకొని ముందుకు వెళ్ళిపోతూ వస్తున్నావే. ఇలాంటి ఆలోచన, ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావు కనుకే దేవుడి యొక్క దీవులను పొందలేక దావీదు జీవితంలో జయాన్ని చూడగలిగాడు, కానీ నీ జీవితంలో జయాన్ని చూడలేక కృంగిన స్థితిలోనే ఉంటున్నావు. కారణం ఏంటంటే దేవుడి దగ్గర విచారణ చేయకుండా పోవడం ఒకటైతే, దేవుడి మీద ఆధారపడకుండా పోవడం రెండు, దేవుడు చెప్పినట్టుగా నడవు పోవడం మూడు. కానీ దావీదైతే తను ఏ పని చేయాలన్నా దేవుడి దగ్గర విచారణ చేస్తాడు, అడుగుతాడు. తను ప్రతి విషయంలో దేవుణ్ణి ముందు పెట్టి ముందుకు వెళ్ళిపోతున్నాడు. కనుక దావీదు వంశంలో యూద గోత్రపు సింహముగా యేసుక్రీస్తు వారు జన్మించడం జరిగింది. ఈ హృదయం మందు, ఈ దినమందు నీ హృదయంలో కూడా యేసుక్రీస్తు వారు జన్మించాలని ఆశపడుతూ ఉన్నాడు. దావీదు తన హృదయాన్ని దేవుడికి తెరిచి ఇచ్చాడు. దేవుడు దావీదు తన హృదయాన్ని దేవునికి తెరిచిచ్చాడు. కనుకనే దావీదును దేవుడు విజయోత్సవంతో ఊరేగించాడు దేవుడు. కానీ నీవైతే ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడైనా సరే స్తోత్రం. ఇప్పుడైనా సరే నీ మీద నేను ఆధారపడతాడు ప్రభువా. దావీదు వల్ల నీ మీద ఆధారపడతాడు ప్రభువా. ప్రతి విషయంలో ప్రార్థనతో ముందుకు వెళ్తానయ్యా. నేను తొందరపడి ఏ నిర్ణయం తీసుకోను ప్రభువా. నా జీవితంలో విజయం చూడాలి, నా జీవితం విజయవంతంగా ఉండాలి, దీవించబడాలి. నా జీవితం, నా సేవ కావచ్చు, నా సంఘం కావచ్చు, దేవా దీవించబడాలి. నీ మీద ఆధారపడతానన్న వారు ఆలోచించి దేవుడి సముఖంలో మనస్ఫూర్తిగా మనపూర్వకంగా విజ్ఞాపిద్దామా, మనపూర్వకంగా విజ్ఞాపన చేద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువే స్తోత్రం. యేసయ్యా నీ ఘనమగు నామము కొరకై స్తోత్రాలు స్వామి. పిలవండి, 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 పిలవండి. అని తప్పిపోయిన వాటినన్నింటినీ మరలా తోలుకొని వస్తాడంట. అనేక విషయాల్లో మనం తప్పిపోయాం కదా, దేవుడికి వ్యతిరేకంగా నడుచుకున్నాం కదా, ఎన్నో విషయాల్లో దేవుడి దుఃఖం పెట్టాం కదా, బాధ పెట్టాం కదా. ఆయన దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆయన కరుణ చూపిస్తున్నాడు మన మీద. మన దేవుడు కరుణ కటాక్షం కలిగిన దేవుడు అండి. నువ్వు
పాపి వాడు చెప్పి నిరాకరించేవాడు కాదు. నిన్ను ప్రేమించే దేవుడు అండి ఆయన. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు అండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లైన మరచున్నామా గాని నేను నిన్ను మరువుడని చెప్పిన వాగ్దానం ఇచ్చిన దేవుడు అండి. ఆయన మన మధ్యలో ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా. అయ్యా నీకు దూరంగా వెళ్ళిపోయానయ్యా. నన్ను కూడా దావీదుని గొర్రెలు మేపుకొని ఉన్న వ్యక్తిని రాజుగా చేస్తావు. నీకు ఇష్టకరమైన వ్యక్తిగా జీవించడాన్ని బట్టి కదా ప్రభా దావీదుని కోరుకుని అడుగుదామా, 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 అడుగుదామా. ఇదిగో సైనికులకు అధిపతి దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. తన సన్నత మన మధ్యలో ఉండదండి. పక్కన మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు ప్రజల్ని కాచిన దేవుడు, ఆ సర్వశక్తి మధ్యలో ఆ సైన్యములకు అధిపతి దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడండి. అడుగుదామా, 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 అడుగుదామా. దేవుడు మన ఎదుట తన దావీదు జీవితాన్ని ఉంచాడు. మనం అడుగుదా, 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 అడుగుదా. నోరు తెరుద్దామా, నోరు తెరుద్దామా, నోరు తెరిచి ప్రార్థన చేద్దామా, నోరు తెరిచి ప్రార్థన చేద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు స్తోత్రం దేవా. ఎవరైతే నోరు తెరిచి ప్రార్థిస్తున్నారో దావీదు జీవితంలో జయం చూసినట్టుగా నా జీవితంలో జయం చూడాలని ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో వారి జీవితంలో జయాన్ని మీరు దయచేయండి దేవా. అడగండి, 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 అడగండి. మనుషులు రూపాన్ని చూస్తారండి, మనుషులు పై రూపాన్ని చూస్తారు.